హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజ్. నేనైతే ఇప్పుడు జర్నీ అయితే మాత్రం స్టార్ట్ చేయబోతున్నమాట. సో యాక్చువల్గా మార్నింగ్ 6కి లెగుద్దాం అనుకున్నాను, బట్ బాడీ అయితే సహకరించగా ఫుల్ టైర్డ్ అయిపోయింది కాబట్టి ఫుల్ నిద్ర పట్టేసేసి నిద్రపోయాను. సో ఇప్పుడైతే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 10 అవుతుంది ఫ్రెండ్స్. అండ్ నేనైతే ఇప్పుడు వేళంకిని స్టార్ట్ అవుతున్నాను. సో ఇక్కడ నుంచి వేళంకిని వచ్చేసి 200 కిలోమీటర్స్. అండ్ 200 కిలోమీటర్స్ అంటే రఫ్లీ ఒక 4 to 5 అవర్స్ జర్నీ అయితే పడుతుంది అనమాట. అండ్ దారి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సో మ్యాక్సిమం 4 to 5 అవర్స్ జర్నీ ఉంటుంది. నేనైతే ఇప్పుడు హోటల్ అయితే మాత్రం చెక్అవుట్ చేస్తున్నాను. చెక్అవుట్ చేసేసి పాండిచ్చేరిలో పెట్రోల్ కొట్టించేసుకుని ఫుల్ ట్యాంక్ చేయించేసుకుని నేనైతే ఇప్పుడు వేళంకిని స్టార్ట్ అవుతున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు హోటల్ నుంచి అయితే బయటకు వచ్చాను అనమాట. చెక్అవుట్ అయిపోయి సో బైక్ అంతా ప్యాకింగ్ అంతా చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించేసుకుందామని వెళ్తున్నాను. సో ఇప్పుడైతే మాత్రం పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ ఇది వచ్చేసి ఫిల్ అనే దాని ఆప్షన్లో పడిపోయింది. సో ఇదైతే మామూలుగా ఇప్పుడు ఫిల్ అని పడిన తర్వాత నుంచి ఒక 120 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది నా బైక్ అయితే మాత్రము. సో ఇప్పుడు పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో చూసుకుని పెట్రోల్ బంక్కి వెళ్ళాలి. పెట్రోల్ బంక్ అయితే నాకు కనిపించేసింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. సో పెట్రోల్ బంక్లోకి వెళ్ళిపోయి ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకోవాలి. సో మనకైతే నేను గుంటూరులో కొట్టించుకున్నప్పుడు కానీ లేదంటే అవుట్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీస్లో పెట్రోల్ రేట్ వచ్చేసరికి నిన్న నేను చూసింది అయితే మాత్రం 109 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈరోజు అయితే ఇక్కడ నేను చూస్తే మాత్రము ఒకసారి అడుగుతాను పెట్రోల్ రేట్ ఎంత ఏంటనేది. ఓకే, పెట్రోల్ రేట్ ఇక్కడ వచ్చేసి 96 రూపీస్ ఉంది. సో మనమైతే ట్యాంక్ ఫుల్ చేయించుకొని ఇంకా జర్నీ స్టార్ట్ చేసేద్దాము. 1200. ₹96 పెట్రోల్. ఫ్రెండ్స్, పాండిచ్చేరిలో అయితే మాత్రము లిక్కర్ మామూలుగా లేదు. ప్రతి సందుకి రోడ్డుకి అన్ని చోట్ల లిక్కర్ షాప్స్ ఉన్నాయి. చూడండి, లిక్కర్ హోల్సేల్ అండ్ రిటైల్ అంటే ఇక్కడ చూస్తేనేమో బార్ ఉంది. ఇందాక నిన్న నైట్ నేను స్టే చేసిన హోటల్లో పైన ఒక బారు, కింద ఒక బారు, మళ్ళీ ఆ టాప్ ఫ్లోర్లో ఒక బారు, మొత్తం ఒకే హోటల్లోనే 3 బార్లు ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడైతే మాత్రము వైన్స్ అంటే మందుకు సంబంధించినవి ఫుల్ అవైలబుల్ ఉంటాయి. అన్నీ మామూలుగా లేదు అసలుకి. సో అందుకేనేమో యానము, పాండిచ్చేరి, గోవా అని చెప్పేసి మన వాళ్ళు అందరూ అల్లాడిపోతుంటారు. సో ఇప్పుడైతే మనము జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాము. జస్ట్ నేను మీకు చూపిద్దామని చెప్పి ఆగాను. ప్రతి చోట లిక్కర్ షాపులు ఉంటాయి, ఫుల్ ఉంటాయి లిక్కర్ షాపులు అయితే మాత్రం. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వేళంకిని అయితే మాత్రం వచ్చేసామన్నమాట. ఇదిగోండి, ఈ లెఫ్ట్ తీసుకుంటే ఇంకా వేళంకిని చర్చి మనం లోపలికి వెళ్ళిపోతాము. సో ఇదైతే మాత్రం ఊరు, అది వచ్చేసి చర్చ్. సో మనం అయితే ఇప్పుడు చర్చ్ వైపు వెళ్ళిపోతున్నాము. సో అసలు ఈ వేళంకిని చర్చి ఏంటి, అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది అనేది నేను మీకు ఆ చర్చి దగ్గరకు వెళ్ళినప్పుడు చర్చి గురించి వీడియో చేసేటప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గో. ఇప్పుడైతే నేనైతే ఫైనల్గా వేళంకిని అయితే వచ్చాను. అమ్మయ్య, నడువు అయితే మాత్రం కొద్దిగా సెట్ అయింది నైట్ స్టే చేయడం వల్ల. సో ఇప్పుడు ఓకే. సో ఇప్పుడైతే రూమ్ వెతుక్కోవాలి. ఫస్ట్ అయితే వెళ్ళి రూమ్ వెతుక్కోవాలి. తక్కువలో అంటే తక్కువలో చీప్ అండ్ బెస్ట్గా రూమ్ వెతుక్కుని వెళ్ళి సెట్ అవ్వాలి. చూద్దాం. ఫస్ట్ అయితే నేనైతే మనీ విత్డ్రా చేయాలి ఫ్రెండ్స్. ఏటీఎం ఎక్కడ ఉందో చూడాలి ఇప్పుడు. సో ఏటీఎం కనిపిస్తే అమౌంట్ విత్డ్రా చేసుకుని అప్పుడు మనం ఊరు లోపలికి ఏటీఎం అయితే కనిపించేసింది మనకి, ఇక్కడే ఉంది. వేళంకిని విజిట్ చేయాలనుకునే వాళ్ళకైతే మాత్రము ఈ హోటల్ వచ్చేసి చాలా అంటే చాలా బెస్ట్. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో మనకైతే ఇది వచ్చేసి చాలా తక్కువలో వచ్చేసింది కాబట్టి 600. అదే ఒకవేళ ఇప్పుడు ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా కానీ సేమ్ అదే ప్రైస్. సో ఇది వచ్చేసి డబుల్ బెడ్ ఇస్తారు. ఇదిగోండి డబుల్ బెడ్. అండ్ డబుల్ బెడ్ వచ్చేసింది కదా, ఇది వచ్చేసి 600. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ప్రైజెస్ కూడా ఉన్నాయి, నేను మీకు వాటి గురించి కూడా చెప్తాను. సో ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో మీ టూర్ కంప్లీట్ అయిపోవాలనుకుంటే మాత్రం ఇక్కడ స్టే గురించి ఏదైనా ఆలోచించాలనుకుంటే మాత్రం సో ఇదైతే మాత్రం చూడండి ఒకసారి. గోల్డెన్ శాండ్ అనమాట దీని పేరు వచ్చేసి. సో మీకైతే నేను బయటకు వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు మీరైతే చూస్తున్నారు హోటల్ గోల్డెన్ శాండ్ అనమాట. సో ఇది వచ్చేసేసి ష్రైన్ బార్సిలోనాకి అంటే ఎంటర్ అయ్యేదానికి స్టార్టింగ్లోనే ఉంటుంది హోటల్
గోల్డెన్ శాండ్. సో ఇక్కడ రూమ్స్ వచ్చేసి నాన్ ఏసీ వచ్చేసి 500 నుంచి 1000 రూపీస్ వరకు ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అనమాట. అండ్ ఏసీ రూమ్స్ వచ్చేసేసి 15 ఉంటుంది. బట్ ఇక్కడ 1000 ఉంది, కానీ యాక్చువల్గా అది 1500 నుంచి స్టార్టింగ్లో ఉంటుంది. సో ఈ హోటల్ అయితే మాత్రం లుక్ అయితే చాలా బాగుంది. ఇది యాక్చువల్గా ఒకప్పుడు అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ కడపలో ఉన్న బిషప్ గారిది, లేదంటే ఇంకా డిఫరెంట్ పీపుల్ది. సో ఇక్కడ వచ్చేసి మొత్తం 6 బ్లాక్స్ ఉంటాయి అనమాట. సో 6 బ్లాక్స్ వచ్చేసి రిసార్ట్స్ ఫ్రెండ్స్ మనకి స్టే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసేసి సేమ్ దీనిలోనే ఇప్పుడు మనకు వచ్చేసి ఫిష్ ల్యాండ్ రెస్టారెంట్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది కూడా దీనిలోనే ఇన్బుల్ట్. సో మొత్తం దీనిలోనే ఉంటుందన్నమాట. మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు తినడానికి. సో ఫ్రెండ్స్ ఇదిగోండి, మీరైతే చూస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు లోపల డైరెక్ట్గా ఇప్పుడు చర్చికి రిలేటెడ్గా ఉన్న దానిలోనే మనం రూమ్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇదిగోండి ఇక్కడికి రావాలి. సో ఇది వచ్చే స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట, ష్రైన్ రూమ్స్ బుకింగ్ ఆఫీసు. సో నేనైతే మీకు ఒకసారి చూపిస్తాను ఎంత ఏంటి అనేది, ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ తెలుసుకుంటాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, మీరు కనుక ష్రైన్ బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం సో ఇదైతే వచ్చేసి టైమింగ్స్ అనమాట. అంటే ఇక్కడ వర్కింగ్ అవర్స్. సో ఇక్కడ ఉండేవాళ్ళు వర్కింగ్ అవర్స్ అనమాట. అండ్ మీరు కనుక రూమ్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 450 నుంచి, అంటే నార్మల్ రూమ్స్ నుంచి ఏసీ రూమ్స్ వరకు. సో నార్మల్ రూమ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 450 రూపీస్. డైరెక్ట్గా అటు లోపల చర్చికి అటు సైడ్ లోపల రూమ్స్ ఉంటాయి. సో దానిలో బుక్ చేసుకోవచ్చు. సో ఇదైతే కౌంటర్, అండ్ ఇది వచ్చేసి ఎంక్వైరీ కౌంటర్, అండ్ పక్కన వచ్చేసి బిల్లింగ్ అండ్ రూమ్స్ అలాట్ చేస్తారు. సో బయట వేరే రూమ్స్లో ఉండటానికి కష్టపడే వాళ్ళు, లేదంటేనేమో చర్చికి దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళు ఒకవేళ రూమ్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్ ఆపోజిట్లోనే మనకు వచ్చేసి ఇది ష్రైన్ రూమ్ బుకింగ్ ఆఫీస్ ఉందన్నమాట. ఇదిగోండి బ్యాక్ సైడ్ వచ్చేసి బస్ స్టాండ్, అండ్ ఇటు సైడ్ వచ్చేసి అయితేనేమో దానికి ఆపోజిట్లోనే ఉంటుంది ష్రైన్ రూమ్స్ బుకింగ్ ఆఫీసు. సో వర్కింగ్ అవర్స్ అయితే నేను మీకు ముందు ఆల్రెడీ పెట్టేశాను. సో ప్రైజెస్ వచ్చేసి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 450 రూపీస్, అది వచ్చేసి నార్మల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏసీ రూమ్స్ కావాలంటే మాత్రం స్టార్టింగ్ వచ్చేసి 1600 అని చెప్పారు నాకు. సో 1600 వచ్చేసి ఏసీ రూమ్స్ది స్టార్టింగ్. సో పర్సన్స్ యాడ్ అయితే కొద్దిగా అమౌంట్ కూడా యాడ్ అవుతుంది బెడ్ సైడ్ చేసుకుంటే. అండ్ నార్మల్ది వచ్చేసి అయితే 450 రూపీస్ ఫ్రెండ్. ప్రస్తుతానికి ఎత్తుకోండి, నేను యాక్చువల్గా బయట తీసుకున్నాను కాబట్టి సో నేనైతే మీకు ఈ డీటెయిలింగ్ ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్దామని చెప్పేసి నేను బుకింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసి ఎంక్వైరీ చేసి కనుక్కున్నాను అనమాట. సో బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు అయితే మాత్రము ఇలా బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేసి మనం బుక్ చేసుకోవచ్చు, రూమ్ అలాట్ చేస్తారు. ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు ఇప్పుడైతే మాత్రము ఇది వచ్చేసి మెయిన్ చర్చ్ అనమాట. మెయిన్ది ఇదే అనమాట, మెయిన్ మాస్ జరిగే ప్లేస్ ఇక్కడ. సో ఇదైతే మాత్రం నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇది కొంచెం చూపిస్తాను చూడండి. మీరు కనుక చూసినట్లయితే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు అంటే పైకి వెళ్ళడానికి అనమాట. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. సేమ్ ఇట్లాంటిదే కొచ్చిలో ఉంది, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఉంది. మ్యాక్సిమం ఇప్పుడైతే మాత్రం అందరూ వచ్చేసి ఫోటో షూట్స్ చేసుకున్నమాట. ఇక్కడ నీట్గా ఉంది, క్లైమేట్ చల్లగా ఉంది, ప్లస్ వెదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉందన్నమాట. సో అందరూ అయితే మాత్రం ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కాసేపు వరకే పర్మిషన్ ఉంది, కొద్దిసేపు అయిన తర్వాత ఇది కూడా క్లోజ్ అవుతుంది. అండ్ ఇక్కడైతే మాత్రము చాలా బాగుంది. అండ్ నేనైతే మీకు చూపిస్తాను నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి. యాక్చువల్గా ఇది వచ్చేసి రేపు మార్చ్ వెళ్ళబోయే ప్లేస్ చర్చ్ అనమాట. సో ఇంకా వేరే ఇక్కడ మొత్తము ఉన్నవి డిఫరెంట్ ఉన్నవి అనమాట. సో అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేసి వాకింగ్ ప్లేస్ అనమాట. సో ఎవరైనా సరే మొక్కు పెట్టుకుంటారు కదా, ఇప్పుడు మామూలుగా ఏదైనా దేవుడికి మొక్కు పెట్టుకునేటప్పుడు ఇట్లా మోకాళ్ళ మీద నడుస్తాను, పొర్లు దండాలు పెడతాను, ఇట్లాగా కొన్ని మొక్కులు ఉంటాయి కదా. సో ఇక్కడ వచ్చేసి ఈ చర్చిలో వచ్చేసి ఇలా మోకాళ్ళ మీద ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు నడుస్తారు అనమాట. ఇది వచ్చేసి 1.5 కిలోమీటర్ వరకు ఏమో ఉంటుంది.
ఇక్కడైతే మాత్రం ఇది బాగా అంటే ఇసుకలో నడుస్తారు. సో ఇసుక అయితే బాగా మోకాళ్ళని రబ్ చేసేసి బాగా ఇదైపోతుంది అనమాట. సో నమ్మకం ఉన్నవాళ్ళు, నమ్మకం పెట్టుకున్న వాళ్ళు సో ఇక్కడ మోకాళ్ళ మీద నడిస్తే మంచి జరిగిద్దని, వాళ్ళు కోరుకున్నది నెరవేరుద్దని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఈ మొక్కును తీర్చుకుంటారు అనమాట. సో మొక్కు వాళ్ళ కోరికలు తీరినట్టు అయితే వాళ్ళు వచ్చేసి ఇక్కడ మొక్కు ఇలా తీర్చుకుంటారు. ఇట్లా మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటారు. సో ఇదైతే నేను మీకు అటు సైడ్ వెళ్ళిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడైతే మీరు చూడండి ఒకసారి, మోకాళ్ళ మీద అలాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా టైం పడిపోయింది మామూలుగా అయితే. సో మీకైతే మాత్రం నేను అటు సైడ్ వెళ్ళిన తర్వాత నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ అదిగోండి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్గా మోకాళ్ళ మీద నడుచుకుని వచ్చేవాళ్ళు అయితే మాత్రం ఇక్కడికి వచ్చేస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎదురుగా ఇదైతే ఓల్డ్ చర్చ్ అనమాట. సో ఇందాక మీరు చూసిందైతేనేమో అది న్యూ, ఇదైతేనేమో ఓల్డ్ చర్చ్. ఇది బాగుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి బావి ఉంటుంది అనమాట, చిన్న బావి. నేను చూపిస్తాను మీకు. ఆ బావిలో వచ్చేసి కింద వచ్చేసి మేరీమాత బొమ్మ ఉంటుంది. అది రిఫ్లెక్షన్ అయితే మనకు కనిపిస్తుంది దానిలో. చాలా బాగుంటుంది అదైతే. ఇది వచ్చేసి మొత్తం అంతా ప్లేస్ అంటే రెస్ట్ తీసుకోవడానికి, ఒకవేళ కూర్చునేటప్పుడు జనం ఉంటారు కదా వాళ్ళందరూ ప్లేస్ అది. ఇప్పుడైతే నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి బావి. సో అది వచ్చేసి రిఫ్లెక్షన్ వాటర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇదిగోండి బావి అయితే ఇక్కడ ఉంది, దానిలో వాటర్ రిఫ్లెక్షన్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వేళాంకనీలో ఇప్పుడు లాస్ట్గా ఎంత అయిపోయిందనమాట. సో నేనైతే చందా వేద్దామని వచ్చాను. ఇదిగోండి 50 రూపీస్. యాక్చువల్గా ఈ 50 రూపీస్ అయితే నావి కాదు, నేనుగా చందా వేస్తుంది. 2 years బ్యాక్ నేను ఫోటోగ్రఫీ కాలేజీలో చదివినప్పుడు కాలేజ్ అయిపోయి వస్తుంటే మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళ మదర్ అనమాట, తనైతే వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇది అక్కడ వేసిల్లయ్యా చందా అటు వెళ్తున్నావు కదా అని చెప్పేసి నాకు ఇచ్చారు. సో ఆ 50 రూపీస్ అనమాట. సో 2 years అయింది నేనైతే వేయలేదు. సో ఇప్పుడు సేమ్ అదే 50 రూపీస్ నేనైతే దాచుంచాను. సో ఇప్పుడైతే నేను చందా హుండీలో వేస్తున్నాను. ఫ్రెండ్స్ నేనైతే మీకు ఇప్పుడు ఈవినింగ్ పూట అయితే మాత్రం వచ్చానమాట. మళ్ళీ నేను తిరిగేసి చర్చ్ దగ్గరికి వచ్చాను. సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను చర్చ్ వచ్చేసి ఒకసారి. అంటే నేనైతే నైట్ చూపించాను నిన్న. సో ఇప్పుడైతే నేను మార్నింగ్ ఈ టైంలో చూపిస్తాను అన్నమాట, లైటింగ్ టైంలో. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి అండ్ చర్చ్ టైమింగ్స్ ఏంటి అనేది నేనైతే మీకు అంటే ఇక్కడ మాస్ జరుగుతుంటుంది.
అంటే ప్రేయర్స్ అనమాట. సో అది వచ్చేసి ఏ టైంలో జరిగిద్ది ఎప్పుడు అనేది నేనైతే మాత్రం మీకు కింద లింక్ ఒకటి పెట్టాను చూడండి. మీకు దానిలో అయితే మీకు టైమింగ్స్ అన్నీ తెలుస్తాయి. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ తోటి ఇక్కడైతే మాత్రము మార్చ్ జరిగిద్ది అనమాట. సో అదైతే నేను మీకు టెక్స్ట్లో పెట్టాను, కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, సార్ చెక్ చేయండి. సో టైమింగ్స్ వచ్చేసి అండ్ ఇదిగోండి చర్చ్ అయితే మాత్రము బాగుంది కదా. సో ఇప్పుడైతే నేను మీకు అంటే ఇక్కడ మొక్కులు పెట్టుకుంటారు కదా కొంతమంది, అంటే గుండు కొట్టించుకుందాము లేదంటేనేమో కత్తెరలు వేద్దాము 3 కత్తెరలు అని చెప్పేసి ఇట్లా ఉంటుంది కదా. సో అదైతే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి మనం చర్చి బ్యాక్ సైడ్కి వెళ్దాము. సో ఇదంతా అటే ఉంటుంది. సో బీచ్ కూడా ఉంది ఫ్రెండ్స్, నా వేలంకిని బీచ్. సో అది కూడా వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. సో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. రేపు అయితే మనకి ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడైతే మాత్రం అంతా ఇది టైట్ అయితే చేస్తాను అనమాట. సో అదిగోండి అటు సైడ్ అయితే రోప్ వేస్తున్నారు. సో అందరిని అయితే ఒక సైడ్కి రమ్మని చెప్పేస్తారు. సో వాళ్ళు అయితే రోప్ వేసుకుంటున్నారు. సో రేపు అరేంజ్మెంట్స్ కోసం అనమాట, అది రేపు ప్రేయర్ అరేంజ్మెంట్స్ కోసము. ఫ్రెండ్స్ ఈ వ్యూ అయితే చాలా బాగుంది కదా ఈవినింగ్ టైము. సో ఇదిగోండి గోల్డెన్ అవర్ అంటారు. సో అంటే ఆ టైంలో వచ్చేసి సన్లైట్ వచ్చేసి గోల్డెన్ కలర్ లాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో అది వచ్చేసి చర్చి మీద పడి గోల్డెన్ కలర్ లాగా చర్చి లుక్ వస్తుంది. అండ్ మీరు కనుక గమనించినట్లయితే ఇదిగోండి పైన చందమామ కూడా వచ్చింది, ఇదిగోండి. సో ఈ వ్యూ అయితే బాగుంది ఈరోజు. సో ఇక్కడ రావడం మంచి పని అయిపోయింది. సో వ్యూ అయితే మిస్ అవ్వలేదు. For more interesting videos, please subscribe and for notifications పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇంకా వచ్చేసి లైక్, షేర్ అండ్ కామెంట్.